స్టాక్ మార్కెట్ బేసిక్స్ టు అడ్వాన్స్ డే 5. బుల్లిష్ ఎంగిల్ఫిల్ ప్యాటర్న్ అంటే ఒక డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు మార్కెట్ ఒక ప్యాటర్న్ ఫామ్ చేస్తుంది అన్నమాట. ఒక క్యాండిల్ ని ఇంకో క్యాండిల్ అనేది ఎంగల్ఫ్ చేయడం అంటే ఈ సెల్లర్స్ ని ప్రెజర్ మొత్తం బయింగ్ క్యాండిల్ అనేది మొత్తము తినేసింది అన్నమాట. అంటే ఇక్కడ బయింగ్ ప్రెజర్ అనేది వచ్చేసింది ఈ సెల్లర్స్ ని తినేసి పైకి వెళ్తుంది. ఇక్కడైతే సపోర్ట్ ఇస్తున్నాం, దాన్ని బ్రేక్ చేయాలి ఖచ్చితంగా. బ్రేక్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ సెల్లర్స్ వచ్చారు కదా, ఈ సెల్లర్స్ అందరూ ఇక్కడికే ట్రాప్ అవుతారు. ఇక్కడ సపోర్ట్ కింద బ్రేక్ చేయగానే ఇక్కడ ట్రాప్ అవుతారు. ట్రాప్ అయినప్పుడు ఇక్కడ మనం బై ఎంట్రీ వేసుకోవాలి. ఇప్పుడైతే డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు ఈ ప్యాటర్న్ ఫామ్ అయినప్పుడు ఇది ఎంగల్ఫ్ చేసినప్పుడు మనం బయింగ్ ట్రేడ్ చేసుకోవాలి. అని ఎంగిల్ఫిన్ ప్యాటర్న్ అంటారు. బేస్ ఎంగిల్ఫిన్ ప్యాటర్న్ ఒక స్టాక్ అప్ ట్రెండ్ ఉన్నప్పుడు గ్రీన్ క్యాండిల్ ని ఒక రెడ్ క్యాండిల్ ఎంగల్ఫ్ చేసినప్పుడు అది రెసిస్టెన్స్ పైన బ్రేక్ చేయాలి ఖచ్చితంగా. బ్రేక్ చేసినప్పుడు అప్పుడు మనం సెల్ ట్రేడ్ తీసుకోవచ్చు. అప్పుడు ఎందుకు తీసుకోవచ్చు అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ అప్ ట్రెండ్ ఉంది మార్కెట్ అప్ ట్రెండ్ ఉన్నప్పుడు క్యాండిల్ ని ఈ క్యాండిల్ అనేది ఎంగల్ఫ్ చేసింది. ఇక్కడ ఈ రెసిస్టెన్స్ బ్రేక్ చేయడానికి చాలా మంది ఇక్కడ బయ్యర్స్ ట్రాప్ అవుతారు. ఇక్కడ బయ్యర్స్ ఇక్కడ స్వాప్ అయినప్పుడు ఆటోమేటిక్గా మార్కెట్ అనేది కిందికి వెళ్తుంది. ఇక్కడ బయ్యర్స్ ఇక్కడ చూడండి, ఈ బయ్యర్స్ ని ఈ సెల్లర్స్ అనే వాళ్ళు మొత్తము అబ్జర్వేషన్ అనమాట. చూడండి ఈ హైట్ చూస్తే ఇందులో లోపల ఉంటుంది అనమాట, ఈ క్యాండిల్ అనేది లోపల ఉంటుంది. అప్పుడు దీన్ని ఎంగిల్ఫిన్ ప్యాటర్న్ అంటారు. స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.